చిన్నమస్తాదేవి భయంకరంగా ఉంటుంది. అంతేకాదు కొంచెం అశ్లీలం అనౌచిత్యం అని కూడా చెప్పచ్చు. తప్పదు, అది ఆ పరిస్థితి. అది మనం అటువంటివి చూసి హిందూ నాగరికత ఏదైనా వ్యధ వ్యాఖ్యానాలు చేయకూడదు. లలితాదేవి అలా ఉండదు, గౌరీదేవి అలా ఉండదు, పార్వతీదేవి అలా ఉండదు, ఏ స్త్రీ అలా ఉండదు. ఆ దేవతా రూపం అలా ఉందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అక్కడ. వీడికి తెలియకుండా వ్యాఖ్యానాలు ఏమిటి? దిగంబర దేవతలను ఆరాధించేవారు పాతరాత యుగంలో, వీడే పాతరాయేటు కొట్టాలి వీడిని, కొత్తరాయి కూడా అనవసరం వీడికి. వ్యధ వ్యాఖ్యానాలు వీడు మొత్తం మనుషులు అజ్ఞానంలో ముంచాడు. వీడు ఒక్కడే జ్ఞాని. ఇక్కడ హిందూ ఆరాధనా విధానంలో ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను తెలుసుకుందాం. చేయగలిగితే చేద్దాం, లేకపోతే లేదు. చేయాల్సిన అవసరం లేకపోతే చేయక్కర్లేదు కూడా. చిన్నమస్త ఉపాసన అందరికీ అవసరమైంది కదా, ఇబ్బంది కూడా అది. కానీ విషయం తెలుసుకోవాలి. ఏమిటి ఆలోచించండి, ఒక దేవత దిగంబరంగా నిలబడడం, ఈ చేత్తో కత్తితో, కుడి చేత్తో కత్తితో తన తల తానే నరుక్కోవడం, ఆ తలకాయ తీసి ఇలా చేత్తో పట్టుకోవడం, ఈ ముండాశ్రుధారల్లాగా ఈ మొండెం నుంచి స్రవించే రక్తం ఆ తలకాయలో ఆపురిలో పడ్డం, ఇది భయంకరంగానే ఉంటుంది. మరి కింద చూస్తే ఆశ్చర్యకరంగా దిగంబరంగా స్త్రీ పురుషులు కలుస్తున్నట్టుగా దృశ్యం ఉంటుంది. నన్ను మన్నింతులుగా చెప్పవలసి ఉండి చెప్పాను. ఏమిటిది ఆరాధన విధానంలో? ఇదేమిటి? కింద ఎవరో దిగంబరంగా ఇలా కలవడం ఏమిటి? అశ్లీల కనిపించే విధంగా, అశ్లీలత అనిపించేలాగా, ఏదో ఏ బ్రాండ్ పిక్చర్ లాగా. పోనీ ఈ దేవత ఇలా ఉండడం ఏమిటి? ఆవిడ శిరస్సు ఆవిడ ఖండించుకోవడం ఏమిటి? ఈ చేత్తో ఇలా ఉండడం ఏమిటి? ఈ చేత్తో ఈ కత్తి పట్టుకుని ఆ పట్టు పట్టుకుని ఇలా ఉండడం ఏమిటి? ఈ నెత్తులు ఇలా కారడం, ఈ దేవతను ఉపాసించడం ఏమిటి? అర్ధరాత్రి ఉపాసిస్తారు ఆ దేవతని. 10 గంటల నుంచి 1 గంట వరకు కేవలం పాలు మాత్రమే సేవించి ఉపాసిస్తారు. ఇంకా వీలైతే 3, 4 కూడా అవుతుంది. వాళ్ళు మళ్ళీ పగలు పడుకుంటారు. ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ ఉపాసన చేసే వాళ్ళ ఇళ్ళు మనం గమనిస్తే చాలా అసహ్యకరంగా ఉంటాయి. కావాలనే చేస్తారు వాళ్ళు. చెప్పులు తీసుకెళ్ళి వంటింట్లో పెడతారు, పక్క బట్టలు మడత పెట్టారు, అలాగే పాడేసి ఉంటాయి, అన్నీ అడ్డదిడ్డంగా ఉంటాయి. అవి అలాగే ఉంటాయి, వాళ్ళు ముట్టుకోరు. ఎప్పుడో తోస్తే వాళ్ళు మళ్ళీ పడుకుని కూడా ఆ దుప్పటి తీసుకప్పుకుంటారు, వదిలేస్తారు. ఆ ఉపాసన సాగినంతకాలం అలాగే ఉంటుంది. అది ఇంకా నాకు ఎక్కువ వివరాలు తెలియవు, తెలిసినవి కూడా అన్నీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. పెద్దలు ఉపాసనాపరులు నన్ను మన్నింతులు కాక. కానీ దీనికోసం దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప త్యాగపూరితమైన తత్వం ఉంది, వేదాంత రహస్యం ఉంది. అందుకోసం నేను ఈ అంశం తీసుకుంటున్నాను. ఇదేదో పిచ్చి కోరికలను తీరుస్తున్న మాత్రం అనుకుంటే నేను తప్పుదారి పట్టించడం ఉండదు. అందుకోసం కాదు, గొప్ప త్యాగం ఉంది ఇందులో, గొప్ప వేదాంత రహస్యం ఉంది. ఈ కింద కలిసేటువంటి జంట ఈ పిచ్చి కామానికి ప్రతీక వాళ్ళు. అది వాళ్ళేం దేవతలు కాదు. మీ పిచ్చి కామవాంఛలు ఇలాగే ఉంటాయిరా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది అయినా సరిపోవరా? ఈ కామవాంఛల కోసం, దానికి సంబంధించిన భోగాల కోసం, భోగాలకు అవసరమైన ఆస్తుల కోసం భర్తల్ని, అత్తమామల్ని, భార్యల్ని అందరినీ చంపేస్తారా, పిల్లల్ని కూడా. మరి ఈ అజ్ఞానం నుంచి బయటపడ్డం ఎలాగంటే నీ తల నువ్వు నరుక్కుంటే కానీ నీకు ఆ విషయం తెలియదురా అన్నారు. అలాగే నరుక్కుంటే తెలుస్తుందా? అది వేరే తత్వం, అది నరుక్కోమని కాదు. అక్కడ అసలు ఈ వాంఛ ఎక్కడ పుడుతోంది? మెదడులో. ఎందుకు పుడుతోంది? శరీరం పట్ల ఉండే భ్రమ. కామవాంఛ తీరినప్పుడు, దానికోసం ప్రయత్నం చేసినప్పుడు, అసలు ఆ వాంఛ మనసులో ప్రవేశించినప్పుడు ఒళ్ళంతా వచ్చేసేటువంటి ఒక జిల్ 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 మండం, చెమ 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 అంటారు. అది దాని కారణంగా. ఇది శరీరం నశిస్తే కానీ పోదరా ఇది. దీని పట్ల జాగ్రత్తగా ఉండునాయన. యవ్వనంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఎవరినైనా చూడగానే. ఇక అదే ధ్యాసలో పడతాడు. మనమనగా ఎంతండి, బుధుడికి ఇలాదేవికి పుట్టిన పురూరవుడు ఊర్వశి వెనకాల పిచ్చి కుక్కలా తిరిగాడండి. ఊర్వశి పురూరవుల వృత్తాంతం దేవీ భాగవతంలో చెబితే అర్థమవుతుంది. దేవీ భాగవతం పిచ్చి కుక్కలాగా ఊర్వశిని చూసి ప్రేమించడం కామించడం అంటారు దాన్ని. దేవీ భాగవతం ప్రథమ స్కంధంలోనే ఉంటుంది. వీడి వ్యామోహాన్ని చూసి ఆవిడ 3 షరతులు పడుతుంది విచిత్రంగా. పోనీ మరీ దారుణంగా ఏముండవు ఆ షరతులు, అలాగనే ఎందుకో పెట్టింది ఆవిడ. నేను నెయ్యి తప్ప ఏమీ తినను ఉంటుంది. సరే మంచిదే, దానికే ముందు కూరగాయలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా నాన్ వెజ్ గొడవలేదు. నెయ్యి తప్ప ఏం తిన, నాకు ఎప్పుడు నెయ్యే పెట్టాలి నేను అడిగినప్పుడు. మంచిదే, మహారాజు ఆయన పూర్వరవుడు, నెయ్యికే ఉంది బోడు పెడతాడు. ఇంకో చిత్రమైన కోరిక కోరింది. నాకు 2 పొట్టేళ్ళు ఉన్నాయి, ఆ పొట్టేలు పిల్లలు నా సొంతం అవి, నేను పెంచుకుంటున్నాను కుక్క పిల్లల్లాగా. వాటికి ఏ హాని జరగకూడదు, వాటిని నువ్వు నిరంతరం సంరక్షించాలి. ఒక మహారాజుకి ఇది పెద్ద సమస్య కాదు. పొట్టేలకు ఉద్యోగిని చెప్పిన 2 ఉద్యోగులు పెట్టచ్చు, చేస్తాడు. ఇంకొక చిత్రమైన కోరిక కోరింది. అది మరీ కష్టమేం కాదు కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది, అయినా ఆచరించవచ్చు.
సంభోగ సమయంలో తప్ప నువ్వెప్పుడూ నగ్నంగా నాకు కనపడడానికి వీలు లేదు అంది. ఒక భర్త అయినవాడు, ఒక పురుషుడు ఆ జాగ్రత్త తేలిగ్గా పడవచ్చు.